ఏలూరు గానుగులపేటలో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆషాఢ మాసం 2వ ఆదివారంతో పాటు వారాహి నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారు శ్రీ వారాహిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఇల్లందుల గోపి మాట్లాడుతూ గంగానమ్మ అమ్మవారికి ఆషాఢ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేకించి ఏకాదశ హారతుల కాంతుల నడుమ అమ్మవారి దర్శన భాగ్యం అద్భుతమని ఆయన పేర్కొన్నారు. మన గానుగులపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గంగానమ్మవారి ఆషాఢ మహోత్సవంలో భాగంగా 2వ ఆదివారం ఎంతో విశేషంగా, అందులోనూ వారాహి నవరాత్రి ఉత్సవాలు మన ఆషాఢ మాసంలో రావడం ఎంతో అత్యద్భుతంగా జరుగుతున్నాయి. ఈ వారాహి నవరాత్రులు 8వ రోజు చూస్తూ ఉండంగానే ఆ నవరాత్రులు కూడా ముగించనున్నాయి. అందువల్ల మన గానుగులపేటలో వేయించేసి ఉన్నటువంటి గంగానమ్మవారికి ఎంతో విశేషంగా వారాహి అమ్మవారి యొక్క అలంకార దర్శన భాగ్యం కూడా కలగబడుతుంది. ఈ అలంకారం చూసినా దర్శించుకున్న ఆ అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని రుణబాధలు కానీ సకల సౌభాగ్యాలు కానీ దుష్టిదోష నరఘోషలన్నీ కూడా తొలగిపోతాయి. కావున ఈ అలంకరణ అమ్మవారికి జరగడం ఎంతో విశేషం మన గానుగులపేటలో. ఈ అలంకార దర్శనం కూడా మంగళవారం సాయంత్రం 8 గంటల దాకా అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. తదుపరి నుంచి అమ్మవారు ఎలా ఉంటారో ఆ అమ్మవారి యొక్క దర్శనానికి వస్తారు. కావున ఈరోజు సాయంత్రం 8 గంటలకి అమ్మవారికి ఏకాదశ హారతులు అనగా 11 హారతులతో అమ్మవారి యొక్క నీరాజన మంగళహారతి దర్శన భాగ్యం కూడా కలగబడుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క వారాహి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించినదిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః.